నాకు ఇచ్చిన అంశం భారత జాతి మూలాలు, పరిణామం. సాధారణంగా జాతి అనే మాటను వినగానే మనకి ఇంగ్లీష్లో రేస్ అనే ఒక మాట ఉంది. రేస్ వెంటనే మనం ఆ ఇంగ్లీష్లో ఉన్న రేస్ అనే మాట దగ్గరికి వెళ్ళిపోతాం మనం. బట్ నేను భారత జాతి అని అంటున్నప్పుడు ఇండియన్ రేస్ అని, రేస్ అనే మాట దేనికి సంబంధించింది అయి ఉంటుంది అని అంటే, పుట్టుకకు, కొన్ని శరీర లక్షణాలకి, రంగుకి, శరీర అవయవ లక్షణాలకి సంబంధించిన దాన్ని మనం రేస్ అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకి పసుపచ్చని ఆకారం, పసుపచ్చని రంగు కలిగి ఉండి, నీలి కళ్ళు కలిగి ఉండి, విశాలమైన ఛాతీ కలిగి ఉండి, బలిష్టమైన శరీరం కలిగి ఉండి, ఎత్తైన ఆకారం కలిగి ఉండి, ఇలాంటి శారీరక లక్షణాలు కలిగిన కొన్ని లక్షణాలు కలిగిన వాళ్ళందరినీ ఒక జాతిగా లేదా ఒక రేస్గా మనం భావిస్తూ ఉంటాం. కానీ రేస్ అనే మాటను మనం ఇక్కడ ఆ అర్థంలో మనం ఇక్కడ వాడటం లేదు. మనం జాతి అనే మాటను నేషన్, నేషనాలిటీ, నేషనలిజం అనే అర్థంలో నుంచి మనం వేరుగా దీన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం. నేషన్ లేదా నేషనాలిటీ, నేషన్ అని అంటే జాతి, ఒక జాతి రాజ్యాన్ని మనం నేషన్ స్టేట్ అని అంటాం. నేషనాలిటీ అంటే ఒక జాతీయత అని అంటాం, ఒక జాతీయత అని. నేషనలిజం అంటే జాతీయ తత్వము అని అంటాం మనం. అంటే ఈ రెండు మాటలకి ఉన్న తేడా ఏమిటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న జాతి అనేది ఒక ప్రదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా నివసిస్తూ ఒకనొక అంటే దీన్ని మనం ఏ అర్థంలో చెప్పాలి అని అంటే, నేను ప్రాదేశిక జాతీయవాదం అనే ఒక మాటను వాడుతూ ఉన్నాను. నేను ప్రాదేశిక జాతీయవాదం అంటే ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉన్న అనేక రకాలైన జాతుల వాళ్ళందరినీ కలిపి మనం ఒక జాతిగా మనం నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనం భారతదేశం అని ఏ దేశాన్ని మనం పిలుస్తూ ఉన్నామో, ఆ భారతదేశం అనే పరిధి లోపల నివసిస్తూ ఉన్న వాళ్ళందరినీ కలిపి మనం ఒక జాతిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది తప్ప, మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అనే అంశం ప్రాతిపదికగా మనం చేయడానికి వీల్లేదు. ఇది కొంచెం కఠినంగా ఉన్న అంశం. దీన్నే నేను ఇంకా కొంచెం లలితంగా, ఇంకొంచెం ఉదాహరణలతో లేదా ఇంకొంచెం దీన్ని వేరే కోణంలో నుంచి దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇవాళ జరుగుతున్న ప్రయత్నం ఏమిటో చెబుతూ జాతిని నిర్వచించే ప్రయత్నం మనం చేయవచ్చు. అదేమిటి అనంటే, ఇవాళ ఏం జరుగుతోంది అనంటే, దేశంలో మతాన్ని, జాతిని సమాన అర్థకాలుగా ఉపయోగించే ప్రయత్నం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది. అంటే ఒకానొక మతానికి చెందిన వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశపు జాతికి చెందిన వాళ్ళుగా, ఈ దేశపు జాతి అంతా కూడా ఒకానొక మతానికి చెందిన వాళ్ళుగా చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అంటే ఈ దేశంలో, ఈ దేశపు చరిత్ర ప్రారంభమైనప్పుడు ఆవిర్భవించిన మతం ఏదైతే ఉందో, ఆ మతానికి చెందిన వాళ్ళే ఈ దేశపు జాతిగా చెప్పే ప్రయత్నం ఒకటి ఇవాళ ప్రబలంగా జరుగుతోంది. అంటే ఇవాళ మతం, జాతి ఇవి రెండు వేరు కాదు, మతమే జాతి అని చెప్పే ఒక ప్రయత్నం ఒకటి ఇవాళ జరుగుతోంది. నేను చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా ఇవి రెండు వేరు, ఇవి రెండు మతం వేరు, జాతి వేరు అని పిల్లలకి కూడా అర్థమయ్యడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేమిటి అని అంటే, మనం స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక అప్లికేషన్ తీసుకుంటాము. ఆ అప్లికేషన్లో నీ పేరు, ఫాదర్ పేరు, మదర్ పేరు ఇవన్నీ ఉంటాయి. అయిన తర్వాత నీ రిలీజియన్ అని ఉంటుంది.
రెలిజియన్ అని ఉన్నప్పుడు సే పద్మావతి అనే అమ్మాయో లేకపోతే వెంకటలక్ష్మి అనే అమ్మాయో ఏమని రాస్తుంది? హిందూ అని రాస్తుంది. అదే మార్గరెట్ అనే అమ్మాయో లేదా అబ్బాయో రెలిజియన్ అని అన్నప్పుడు ఏం రాస్తారు? క్రిస్టియన్ అని రాస్తారు. ఫాతిమా అనే అమ్మాయి ఉందనుకోండి, ఏం రాస్తుంది? ముస్లిం అని రాస్తుంది. లేదా ఇంకొకళ్ళు బుద్ధిస్ట్ అని రాస్తారు, ఇంకొకళ్ళు పార్టీ అని రాస్తారు. సో రెలిజియన్ అనే మాట అక్కడ ఉంది కదా. సో ఆ రెలిజియన్ అనే మాట క్రిందే తప్పనిసరిగా ఇంకొక కాలం కూడా ఉంటుంది. ఏమిటది? నేషనాలిటీ అని అంటారు. అంటే నువ్వు టు విచ్ నేషన్ యు బిలాంగ్, నీ నేషనాలిటీ ఏమిటి అని అన్నప్పుడు ఈ ముగ్గురు కూడా ఏం రాస్తారు? ఇండియన్ అని రాస్తారు. సో అంటే ఏంటిది? రెలిజియన్ వేరు, నేషనాలిటీ వేరు. నేను మాట్లాడుతున్న జాతి దేనికి సంబంధించిందండి? నేషనాలిటీకి సంబంధించిన మాట మాట్లాడుతున్నాను నేను. నేషనాలిటీ వేరు. యు మే బిలాంగ్ టు ఎనీ రిలిజియన్, బట్ వెన్ యూ కమ్ టు ది పాయింట్ ఆఫ్ నేషనాలిటీ, వీ ఆల్ బిలాంగ్ టు వన్ నేషన్. ఆ నేషన్ ఏమిటిది? ఇండియన్ నేషన్. ఇండియన్ నేషన్, భారత జాతి అనే జాతికి చెందిన వాళ్ళం మనం. కానీ ఇవాళ ఏం ప్రయత్నం జరుగుతోంది? అని అంటే ఈ మూడిట్లో ఒక మతమే ఏదైతే ఈ దేశపు మెజారిటీ ప్రజలు అనుసరిస్తున్నారో, ఆ మెజారిటీ ప్రజలు ఈ దేశపు మొట్టమొదట అంటే మూలంలో ఉన్నది వాళ్ళు కాబట్టి ఈ దేశపు జాతి అని అంటే ఏది అని అంటే మిగిలినవేవి కాదు, అది మాత్రమే ఈ దేశపు జాతి అని చెప్పే ఒకానొక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. ఏమండి, నిజమే కదా, ఇందులో తప్పే ఉంది? మొట్టమొదట ఉన్నవాళ్ళదే కదా. ఇప్పుడు ఈయన వచ్చారు, ముందు ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ మరి ప్రస్తుతానికి ఆయనదే అవుతుంది కదా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అని అంటే ఎస్, దట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. ఎట్లా? ఇప్పుడు నువ్వు ఈ ఊళ్ళో బస్సు ఎక్కావు. బస్సు ప్రారంభమైనప్పుడు ఒకనొక ఊళ్ళో బస్సు ప్రారంభమైంది. అది ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకనొక డెస్టినేషన్కి వెళ్ళాలి. ఒక ఊళ్ళో ప్రారంభమైనప్పుడు ఒక 10 మంది ఎక్కుతారు. ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరుతుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇంకొక ఇద్దరు ఎక్కుతారు కదా. కానీ ఈ మొదట బస్సు బయలుదేరిన సమయంలో ఎక్కిన 10 మంది ఈ మొత్తం బస్సు మాదే అంటే ఎట్లా కుదురుతుంది? ఈ బస్సు మాదే, నువ్వు ఎక్కడానికి వీల్లేదు, నువ్వు ఎక్కినా నిలబడే ఉండాలి, మేము కూర్చుంటాం. సీట్లుంటే కూర్చుంటారు కదా. అంటే నువ్వు బయలుదేరినప్పుడు కొంతమంది ఎక్కారు, బస్సు బయలుదేరింది, వెళుతోంది. అది ఒక్కొక్క చోట ఆగుతూ ఉంటుంది, జనం ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అది డెస్టినేషన్ చేరే వరకు ఎక్కిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ప్రయాణికులే అవుతారు. సో ఈ దేశం అనే ప్రయాణం క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నాడు ప్రారంభమైందని అనుకుందాం ఊరికే. అలా ప్రారంభమైన ప్రయాణం ఎప్పటి వరకు సాగింది అనేది చాలా కీలకమైన అంశం. ఆ ప్రయాణం ఎప్పటి వరకు సాగింది అంటే డెస్టినేషన్ని అది ఎప్పటికి చేరుకుంది? అని అంటే 1950 జనవరి 26వ తేదీన చేరుకుంది డెస్టినేషన్. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1950 జనవరి 26న ఈ దేశం ఎలా రూపొందింది? ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా రూపొందింది. సరే, తర్వాత సెక్యులర్, తర్వాత ఇవన్నీ వచ్చాయనుకోండి మనం. అంటే అప్పటి వరకు జరిగిన ఈ ప్రయాణంలో ఎక్కిన ప్రయాణికులు అందరూ కూడా, ఎక్కిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఈ దేశపు ప్రయాణికులే అవుతారు. మీరు అడగొచ్చు, 1950 జనవరి 26ని ఎందుకు మనం గీట్రాయిగా తీసుకోవాలి అని. మీరే ఆలోచన చేయండి. 1950 జనవరి 26కి ముందు మనం ఏమిటో ఒక్కటే మాట చెప్తాను. 56కు ముందు మనము
పాలితులము. 56 నుంచి మనము పౌరులము. పాలితుడికి పౌరుడికి హస్తిమశకాంతరమైన తేడా ఉంది. యు హ్యావ్ బీన్ రూల్డ్ బై సమ్మన్. ఎప్పుడు పాలకుడు వేరు, పాలకుడు వేరుగాను పాలితుడు వేరుగాను ఉండేది ఇక రాజకీయ వ్యవస్థ దానికి ముందున్నదంతా కూడా. సో 1956 నాటికి జరిగింది ఏమిటి? పాలకులే ఏంటి పౌరులే పాలకులైన స్థితి. పౌరులందరూ కలిసి పాలకులైన అదే కదా. అంతకు ముందు చట్టముందు సమానత్వం ఎక్కడుంది? లేదు కదా. చట్టముందు సమానత్వం లేదు. ఆ ప్రాసెస్ ఏదో జరుగుతూ వచ్చింది స్వాతంత్రోద్యమ కాలంలో వదిలే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము? దీన్ని మనం సబ్స్టాన్షియేట్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఏమిటి? ఒకానొక ప్రయాణం బయలుదేరిన తర్వాత ఈ భారతదేశ చరిత్రలోకి అంటే ఏ వర్గాలకు చెందిన వాళ్ళు, లేదా ఏ జాతులకు చెందిన వాళ్ళు, ఏ ఉపజాతులకు చెందిన వాళ్ళు, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్న ఈ రూపంలోకి ఈ జాతి వచ్చింది అనే ఈ ప్రాసెస్ని ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఇప్పుడు మనం. మీరు చూసిన తర్వాత చిట్ట చివరిలో ఈ దేశం ఎవరికి చెందుతుంది? ఈ దేశం అందరికీ చెందుతుందా, లేకపోతే ఏ ఒక్క మతానికి చెందిన వాళ్ళు అంటే అత్యధిక సంఖ్యాకులైనంత మాత్రాన ఒకానొక ఆధిపత్య మతానికి మాత్రమే ఈ దేశం చెందాలా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. నేను ఇక మూలాల్లోకి వెళ్తాను. నన్ను అడిగారు, అంటే మూలాలు అని అడగండి. తర్వాత ఏదో ఇటీవల కాలంలో మన భారతీయుల లేదా వివిధ జాతులకు చెందిన డిఎన్ఏల మీద కొంత పరిశోధన జరిగింది. దాని గురించి మీరు మాట్లాడతారా అని అడిగితే అది నా ఏరియా కాదు, నేను దాని గురించి మాట్లాడను. జాతులు ఫార్మ్ అయింది అది మళ్ళీ ఆంథ్రోపాలజికల్ అండ్ బయాలజికల్ అండి, అది డిఫరెంట్ ఇష్యూ. బేసికలీ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ కాబట్టి నేను ఆంథ్రోపాలజీ అటువైపుకి వెళ్లకుండా హిస్టరీ పార్ట్లోనే మాట్లాడతానని చెప్పాను. దాదాపుగా 10 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించినట్లుగా అంచనా. మానవుడు అని అంటే ఇప్పుడు మీలాగా నాలాగా ఉన్న మానవుడు కాదు, మీ అందరికీ తెలుసు. ఇంకా నేను ఆ మూల రూపంలోకి నేను వెళ్ళను. అక్కడి నుంచి ఒక్కసారిగా మానవుడు కూడా చాలా మార్పులు చెందుతూ 2,50,000 సంవత్సరాల నాడు మనం అనుకుంటూ ఉన్న మన రూపానికి దగ్గరగా ఉన్న నియాండర్థల్ మానవుడు అనేవాడు ఒక 2,50,000 క్రితం స్టార్ట్ అయ్యాడు అని చెప్తున్నాను. ఒక్కసారిగా 7,50,000 వదిలేశాను, 2,50,000కి వచ్చాను. 2,50,000 నుంచి ఒక్కసారి జంప్ చేసి ఒక 10,000 సంవత్సరాల క్రితానికి వస్తాను, 10,000-12,000 సంవత్సరాల క్రితానికి వస్తాను. దాదాపుగా ఒక 10,000-12,000 సంవత్సరాల క్రితానికి ఆఫ్రికా ఖండంలో అప్పటికే ఆవిర్భవించిన నీగ్రిటోలు అనే ఒకానొక జాతి, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన జాతి, అండమాన్ దీవుల మీదుగా భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది ఇప్పుడు నేను మాట్లాడేది ఇట్స్ ఏ సపరేట్ వలసలు. మానవ జాతి ఆవిర్భావం నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎట్లా వలసలు వెళ్ళాయి అనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. అది వేరే ఒక ప్రసంగంగా మాట్లాడాల్సింది. కాబట్టి ఆ డీటెయిల్స్ వస్తాయని మీరు ఆశించవద్దు దయచేసి. నిగ్రిటోలు అనే జాతి ఈ దేశంలోకి మొట్టమొదట ప్రవేశించింది. మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమంతా ఖాళీగా ఉంది. ఆఫ్రికా ఖండంలో తొలి మానవుడు ఆవిర్భవించాడు అనేది ఒక అంచనా, ఒక పరిశోధన. అక్కడి నుంచి ఒకానొక జాతి, ఈ భారతదేశం కూడా మొట్టమొదట్లో ఖాళీగానే ఉంది. అమటకొస్తే భూమి అంతా కూడా ఖాళీగానే ఉంది కదా మానవుడు పుట్టక ముందు. అట్లా నిగ్రిటోలు అనే ఒక జాతి వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ప్రోటో ఆస్ట్రోలాయిడ్లు అనే ఇంకో జాతి వచ్చింది భారతదేశం. ఈ నిగ్రిటోలు ఆస్ట్రోలాయిడ్లు వీళ్ళిద్దరే మానవ జాతిలో ఉన్న అనాగరిక దశలో భారతదేశంలో జీవించిన జాతి. అంటే మీకు తెలుసు కదా, మానవుడు అనాగరికుడిగా పుట్టి ఎలా పరిణామం చెందాడు? నాగరికుడిగా పరిణామం చెందాడు కదా. మనిషి మామూలుగా ఇప్పుడు మనం ఉన్నట్లుగా పుట్టలేదు కదా. మనిషి పుట్టినప్పుడు అనాగరికుడిగా పుట్టాడు. అనాగరికత నుంచి నాగరికుడిగా మారిన ఆ క్రమాన్ని ఈ 2 జాతులు చూశాయి ఈ దేశంలో. ఎవరెవరు? నిగ్రిటోలు,
ఆస్ట్రాలాయిడ్. నాగరికతకి అనాగరికతకి తేడా అని చెప్పడానికి మూడు మూడు అంశాలు చెప్తాం మనం. అదేంటి అని అంటే, మనిషి పశుప్రాయుడిగా ఉండేవాడు. అంటే పశువుకి మనిషికి తేడా ఉండేది కాదు, మీకు తెలుసు. కాకపోతే పిల్లలు కొంచెం ఆసక్తిగా ఉంటుందని చెప్తాను. పశువుకి మనిషికి తేడా ఉండేది కాదు. ఇప్పుడు మనుషులు మనం బట్టలు కట్టుకుంటున్నాం, పశువులు బట్టలు కట్టుకో కదా. సో మనం చూసినా కూడా పశువుని చూసి ఏమి ఈ బర్రె బట్టలు ధరించలేదేమి అని మనం అనుకోం. అసలు ఈ ఆవు ఎందుకు బట్టలు ధరించలేదని మనం అసలు అనుకోం మనం కదా. అలా అనుకోనట్లుగానే మనుషులు కూడా బట్టలు లేకుండానే ఉండేవాళ్ళు. అలాగే పశువుకి ఇంకో లక్షణం ఏంటంటే లైంగిక విచక్షణ ఉండదు. అంటే లింగపరమైన విచక్షణ ఉండదు. అంటే దానికి తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఈ తేడా తెలియదు. లింగపరంగా స్త్రీ పురుష అనే తేడా తప్ప వేరే తేడా తెలియదు. అంటే తన గర్భంలో నుంచి పుట్టిన ఒక మగ సంతానం కొంతకాలం తర్వాత దానికి భర్తగా కూడా వ్యవహరిస్తుంది పశువులో. మూడవ లక్షణం ఏంటి అని అంటే, ఇది చాలా కీలకమైంది. పశువు ఆహార ఉత్పత్తి చేయలేదు, ఆహార సేకరణ మాత్రమే చేస్తుంది పశువు. అంటే ఎక్కడైనా సిద్ధమై ఉన్న ఆహారాన్ని వెళ్ళి వెతుక్కొని సంపాదించి, వీలైతే యుద్ధం చేసి సంపాదించుకుంటుందేమో కానీ పశువు ఏం చేయలేదు, ఆహారాన్ని ఉత్పత్తి చేయలేదు, ప్రొడ్యూస్ చేసుకోలేదు. నాకు రేపటికి ఒక ఎలుక అవసరమవుతుంది కాబట్టి నేను ఒక ఎలుకను పెంచుతాను అని పిల్లి అనుకోలేదు. పిల్లి కెనాట్ డూ దట్. ఇవి మూడు పశు లక్షణాలు. ఈ మూడు లక్షణాలు ఈ దేశంలో నీగ్రిటోలు, ఆస్ట్రాలాయిడ్లు అనే జాతులు అవి ఏమంటాం మనం ఆ ప్రాసెస్ని నడిపించాయి. తర్వాత మూడు విప్లవాలు వచ్చినాయి. నేను ఇంక అన్నిట్లోకి వెళ్ళలేను. ఆ తర్వాత వచ్చిన మూడు విప్లవాలు ఏమిటి అని అంటే, ఒకటి నిప్పును కనుక్కోవడం, రెండు చక్రాన్ని కనుక్కోవడం, మూడు వ్యవసాయాన్ని కనుక్కోవడం. మొదటి రెండు నేను వెళ్ళను ఇప్పుడు. మూడవది చాలా కీలకమైంది, వ్యవసాయాన్ని కనుక్కోవడం. మనిషి అంటే అనాగరిక దశ నుంచి నాగరికుడిగా మారిన ఘట్టాల్లో మనిషి వ్యవసాయం కనుక్కోవడం అనేది చాలా కీలకమైనది. ఏమిటది అని అంటే, ఆ వ్యవసాయాన్ని కనుక్కోవడంతోనే మనిషి, నేను ఇందాక చెప్పానే, ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకి చేరుకున్నాడు. అప్పటిదాకా మనిషి కూడా ఏం చేశాడు, ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడు. మహా అయితే రెండవ దశలో ఏం చేశాడు అంటే పశువుల్ని పెంచుకున్నాడు, కొంతవరకు పశువుల్ని నిలవ ఉంచుకోగలిగాడు, అవసరమైనప్పుడు వాటిని చంపడానికి పశువుల ఉత్పత్తి వరకు వెళ్ళగలిగాడు. కానీ ఆ తర్వాత జరిగిన చాలా కీలకమైన పరిణామం ఏంటంటే, మనిషి వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు. వ్యవసాయంలో ఉన్న వ్యవహారం ఏమిటి అని అంటే, నువ్వు ఒక విత్తును నాటితే 1000 విత్తులు ఇస్తుంది. ప్రొడక్షన్. ఒక్క గింజ నాటితే అది తిరిగి 1000,00,000 గింజల్ని మళ్ళీ వెనక్కి తిరిగి నీకు ఇస్తుంది. దీంతో ఏం జరిగింది అని అంటే, ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభం కావడంతో, అప్పటి వరకు ఉదాహరణకి ఒక గుంపులో 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది రేపటి ఆహారం ఏమిటని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. రేపటి ఆహారం లేదా ఈ 10 రోజుల తర్వాత ఆహారం ఎలాగా. ఎప్పుడైతే వ్యవసాయం కనుక్కున్నాడో మనిషి, 100 మందిలో 10 మంది వ్యవసాయ ఉత్పత్తి మీద దృష్టి పెడితే వాళ్ళు 100 మందికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగారు. అలా ఉత్పత్తి చేయగలగడంతో 10 మంది వ్యవసాయం మీద దృష్టి పెడితే మిగిలిన 90 మంది మానవ జీవన సౌకర్యాలను పెంచడానికి, మానవ జీవన గతిని మార్చే కొత్త పరిశోధనలు చేయడానికి దృష్టిని మళ్లించారు. మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ హౌ వ్యవసాయం హ్యాస్ బ్రాట్ ద మేజర్ చేంజ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఈ పని భారతదేశంలో చేసిన వాళ్ళు ద్రావిడులు. నేను ఇప్పటికి 2 జాతులు చెప్పా, ఏమండి? రైట్. సో నిగ్రిటోలు, ఆస్ట్రాలాయిడ్లు అయిపోయారు. రైట్. మధ్యధరా తీరం నుంచి కాస్త నల్లగా, పొట్టిగా, నాలాగా బొజ్జలతో ఉన్న వాళ్ళు వచ్చారు మెడిటరేనియన్ ప్రాంతం నుంచి. వాళ్ళు ఈ దేశపు సింధు నదీ తీరంలో
ఈ దేశపు వాయువ్య భారతదేశంలో వాళ్ళు వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఆ వ్యవసాయానికి మూలాలు ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది ఒక నూతన పరిణామం ఒక కాలంలో వచ్చింది అని అంటే దాని మూలాలు ఎక్కడుంటాయి, అంతకుముందు కాలంలో ఉంటాయి. అంతే తప్ప ఏదో ఒకసారి అలా వచ్చేది. గింజలు వేసి ప్రారంభించిన వాళ్ళులో ఆస్ట్రలాయిడ్స్ కూడా ఉంటారనమాట. సో వచ్చారు వాళ్ళు ఈ దేశంలో వ్యవసాయం చేయటం ప్రారంభించారు. ఏం జరుగుతుందన్నాము, నాగరికత అభివృద్ధి చెంది. అంటే ఒకరు అంటే మొత్తం గుంపంతా ఆహారం కోసం దృష్టి పెట్టక్కర్లా. సో మరొకరు ఇంటి నిర్మాణం గురించి ఆలోచించారు, ఇంకొకళ్ళు ఈ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న అద్భుతమైన శక్తులు ఏమైనా ఉన్నాయని చెప్పి దేవుడి గురించి ఆలోచన చేశారు, ఇంకొకళ్ళు ఇంకొక రకమైన ఉత్పత్తి గురించి ఆలోచన చేశారు, బట్టల గురించి ఆలోచన చేశారు, వ్యాపారం గురించి ఆలోచన, రకరకాలైన ఆలోచన. ఫలితంగా ఇప్పటికీ ఒక 5,000 సంవత్సరాలు, నేను 10 లక్షల దగ్గర నుంచి మొదలెట్టాను, 10 లక్షల నుంచి 2,50,000, 10,000, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, నేను 5,000కి వచ్చాను. ఇప్పటికి 5,000 సంవత్సరాల క్రితం ఇందాక నేను మీకు చెప్పినట్లుగా వాయువ్య భారతదేశంలో ఒక అద్భుతమైన నాగరికతను వెలసిల్ల చేశారు. వాళ్ళే ద్రావిడులు, ద్రవిడ జాతికి చెందిన వాళ్ళు. ఆ నాగరికతనే మీరు చిన్నప్పుడు చదువుకున్న ఏమిటది, సింధులోయ నాగరికత అని అంటారు. దాన్నే సింధులోయ నాగరికత. మొత్తం ఆ పంచ నదుల భూమి ఉందే, జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్ ప్లస్ సింధు ప్లస్ సరస్వతి, 7 నదులు. ఈ 7 నదుల భూమి ప్రాంతంలో ఒక అపారమైన నాగరికత, ఒక అద్భుతమైన నాగరికత. ఇంకా ఆ నాగరికత విశేషాలను నేను ఇప్పుడు చెప్పలేను. కానీ నాగరికత ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, నాగరికత ఎప్పుడైతే అభివృద్ధి చెందే క్రమంలోనే నీకు ఏది కూడా మొదలవుతుంది, మతం కూడా మొదలవుతుంది. ఏమిటి మతం మొదలవటం? మతం మొదలవటం అని అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. అంటే మనిషి తన చుట్టూ ఉన్న జరుగుతూ ఉన్న పరిణామాల్ని, అంటే ఇప్పుడు ఏమీ తెలియని మనిషి ఆకాశం వైపు చూస్తే నిర్మలంగా కనపడుతుంది, మామూలుగా ఉంటుంది. అప్పటి వరకు ఉన్నట్టుండి కారు మేఘాలు కమ్ముకొని బీభత్సమైన వర్షం పిడుగులతో పాటు కూరి పడితే మనిషి ఏమనుకుంటాడు, నన్ను మించిన బలీయమైన శక్తి ఏదో పైన ఉంది అని అనుకుంటాడు కదా. నన్ను మించిన బలీయమైన శక్తి, నేను ఆపాలంటే ఆపలేని, నేను కావాలంటే రప్పించలేని శక్తి, ఒక అద్భుతమైన శక్తి ఏదో పైన ఉంది అని చెప్పి నమ్ముతాడు కదా, అనుకుంటాడు కదా. అలాంటి ఆలోచనల్లో నుంచి ఒక సూపర్ న్యాచురల్ పవర్, నన్ను మించిన శక్తి ఏదో ఉంది అనే ఒక ఆలోచనలో నుంచి మనిషి ఏం మొదలవుతుంది, మతం మొదలవుతుంది. మరికొన్ని వివరాలు నేను తర్వాత మాట్లాడతాను. సరే, మతం మొదలైంది, నాగరికత మొదలైంది. ఇది దాదాపుగా 1,500 సంవత్సరాలు బాగా అద్భుతంగా వెలిసింది. 1,500 ఇయర్స్, ఆల్మోస్ట్ 1,000 ఇయర్స్ వేసుకోండి. ఆ తరువాత ఈ దేశంలోకి ఇంకొక కొత్త జాతి ప్రవేశించి, ఇంకొక కొత్త రేస్ ప్రవేశించి, ఇంచుమించుగా ఇప్పుడు మనం చెప్తూ ఉన్న, ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్తే టైం చాలా పట్టేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి పాకిస్తాన్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇగో ఇంతవరకు, ఉత్తరప్రదేశ్లో మధ్య వరకు కూడా, గుజరాత్లో మధ్య వరకు కూడా నేను ఇప్పుడు చెప్తున్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధులోయ నాగరికత వెలసిల్లిన ప్రదేశం అదంతా కూడా, మొత్తం వాయువ్య భారతదేశం అంతా కూడా. ఇప్పుడు ఈ దేశంలోకి 4వ జాతి ప్రవేశిస్తోంది. దాని పేరే ఆర్యులు. మొత్తం మన సమస్య అంతా కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. దీని గురించి చాలా సంక్షిప్తంగా మనం మాట్లాడాలి, ఎందుకంటే ఎంత లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సమయం తీసుకునే ప్రమాదం అన్నది. ఈ దశలో ఈ దేశంలోకి ప్రవేశించిన ఒకానొక ఆటవిక జాతి, ఇప్పుడు నేను మీకు వ్యవసాయాన్ని నిర్మించే నాగరికతను రూపొందించింది అని చెప్తున్న ద్రావిడ నాగరికతను విధ్వంసం చేసింది. అంటే ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అంటే ఒక నాగరికుడికి అనాగరికుడికి మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? యుద్ధం అనాగరిక లక్షణం కాబట్టి అనాగరికుడు గెలుస్తాడు. మాట కూర్చొని మాట్లాడుకుంటే నాగరికుడు గెలుస్తాడేమో. యుద్ధం అనేది అనాగరిక లక్షణం కాబట్టి ఒక నాగరికుడికి అనాగరికుడికి మధ్య యుద్ధం జరిగితే
అనాగరికుడు గెలుస్తాడు. కాబట్టి బాగా నాగరికతను సాధించిన సింధు ప్రజల మీదకు ఒక అనాగరిక జాతి దాడులు చేశారు. ఈ అనాగరిక జాతి పేరే ఆర్యులు అనే జాతి. వీళ్ళు దేనికోసం భారతదేశం వచ్చారు? వీళ్ళెవరు అని అంటే పశుకాపరులు. వీళ్ళు ప్రాథమికంగా అంటే వీళ్ళ స్థితి ఎక్కడుందంటే ఇంకా పశువుల్ని పెంచే స్థితిలోనే ఉన్నారు వీళ్ళు. అంటే వ్యవసాయానికి ముందు దశలో ఉన్నారు. పశువుల్ని పెంచే వీళ్ళు తమ పశువులకి, అందులోనూ ముఖ్యంగా తమ దగ్గర ఉన్న ఆవులకు పచ్చిక బయళ్లను అన్వేషించుకుంటూ వీళ్ళు భారతదేశంలోకి ప్రవేశించారు. అప్పటికి ఇతరేతర కారణాల వల్ల క్షీణదశలోకి ప్రవేశించిన ఈ సింధు జాతి ప్రజలు వీళ్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దానికి అసలు కారణం ఏమిటి అని అంటే వీళ్ళు ప్రవేశించిన వీళ్ళు వచ్చిన వాళ్ళేమో ప్రధానంగా యుద్ధోన్మత్తత కలిగిన వాళ్ళు. యుద్ధోన్మత్తత ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టండి. అంటే ఇవాళ మీకు కనిపిస్తున్న యుద్ధోన్మత్తత మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇవాళ మీకు కనిపిస్తూ ఉన్న యుద్ధోన్మత్తత విపరీతంగా కనిపిస్తోంది. మనకు తెలియకుండా మనల్ని ఒక రాబోయే 10, 20, 30 సంవత్సరాల్లో ఒక భీకర యుద్ధానికి ఈ దేశాన్ని సిద్ధం చేస్తున్నారు. మనకు తెలియకుండా మన మనసుల్ని దానికి సిద్ధపరిచే దానికి సంబంధించిన మూలాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఎక్కడున్నాయి అని మనం చూడొచ్చును అని అంటే ఈ దేశంలోకి ప్రవేశించిన ఆర్యన్ రేస్లో ఆ యుద్ధ తత్వం ఉన్నది. ఆ యుద్ధ తత్వం ఉన్న ఈ అనాగరిక జాతి వీళ్ళు ఆర్యన్ పీపుల్, వీళ్ళు ఇండస్ పీపుల్ ఉన్నారే, వీళ్ళు ప్రాథమికంగా వాణిజ్యం చేసుకుంటూ నాగరికతను అభివృద్ధి పరుచుకుంటున్న శాంతి కాముకత్వం ఉన్న వాళ్ళు. నీకు నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? శాంతి ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందుతుంది. యుద్ధం ఉన్న చోట అంతగా అభివృద్ధి చెందదు. మళ్ళీ చాలా వివరాల్లోకి వెళ్తున్నట్టున్నాను నేను. మళ్ళీ తొందరగా బయటకు వస్తాను. ఇలా ప్రవేశించిన ఆర్యుల్లో 2 కీలక లక్షణాలు ఉన్నాయి. అదేమిటి అని అంటే, ఒకటి వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి, రెండవది వాళ్ళకి ఇనుము తెలుసు. ఇనుము అంటే ఇంకా మామూలుగా చెప్పాలి అని అంటే వాళ్ళ దగ్గర ఇనుప ఆయుధాలు ఉన్నాయి. ఇనుము తెలుసుకోవడం అనేది నాగరికత పరిణామంలో అది చాలా అత్యున్నతమైన దశ. అంటే మనిషి తన వస్తువులకి మొదట రాయిని ఉపయోగించాడు, ఆ తర్వాత రాగిని ఉపయోగించాడు, ఆ తర్వాత కంచును ఉపయోగించాడు. కంచు అంటే ఒక్కొక్కటి అభివృద్ధి చెందిన దశ అన్నమాట. కంచు తర్వాత మనిషి కనుక్కున్న లోహం ఏమిటి అని అంటే ఇనుము. ఇప్పటికీ మనము ఇనుప యుగంలోనే కంటిన్యూ అవుతున్నాం. ఒకవేళ కాదంటే ఇప్పుడు మీరు ఏదైనా దీన్ని సాఫ్ట్వేర్ యుగం అని అంటే అనండి, కానీ లోహపరంగా మనం ఇప్పటికే కంటిన్యూ అవుతున్న యుగం ఇనుమే. ఆ ఇనుము తెలిసి ఉండడం వల్ల, ఇనుప ఆయుధాలు ధరించి వాళ్ళు రావడం వల్ల, వేగంగా శత్రువు మీద దాడి చేయగలిగిన గుర్రాలు ఉండడం వల్ల, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు అప్పటికే క్షీణదశలోకి వేరు కారణాల వల్ల వచ్చిన సింధు నాగరికతను వాళ్ళు విధ్వంసం చేశారు. సో విధ్వంసం చేస్తే మొత్తం నాగరికత అంతా, అందులో ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారా? అందరూ సర్వనాశనం అయిపోరు కదా. సర్వనాశనం అయిపోయిన వాళ్ళు అయిపోయారు. అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు పారిపోయారు, పరిగెత్తిపోయిన వాళ్ళు పరిగెత్తిపోయారు. అలా పరిగెత్తి బతికి బయటపడ్డ వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అంటే ప్రగతి ఫిలసాఫికల్ స్టడీస్ క్లబ్ సెంటర్లో గొప్ప మాటలు వింటున్నారు. వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉన్నారు. అంటే ద్రవిడులు దక్షిణ భారతదేశానికి తరలి వచ్చారు. ద్రవిడ జాతి దక్షిణ భారతదేశానికి తరలి వచ్చారు. అందుకే ద్రవిడులు ఈ దేశంలోకి వచ్చారన్నప్పుడు నాలాగా పొట్టలు ఉన్నాయని వాళ్ళకి చెప్పాను. అది అక్కడ ఉంచండి. మన మూలాలు కదా, మన ఈ జాతి ఎలా రూపొందింది అనే మూలాలు మాట్లాడుకున్నాము. ఈ జాతి ఎలా రూపొందింది, దీని మూలాలు ఏమిటి ఇక్కడ ఇలా ఉంచేసి ఒక్క క్షణం అటు పక్కకి ఇటు ఈశాన్యం వైపుకి వస్తాను. ఇటు ఈశాన్యం వైపుకి అటు పైనుంచి మంగోలాయిడ్స్ అని ఇంకొక జాతి వాళ్ళు. పైకి వెళ్తే చైనాకి పైకి వెళ్తే మంగోలియా ఉంటాయి కదా, రైట్. అక్కడి నుంచి ఇంకొక జాతి మనం ఇవాళ 7 సిస్టర్స్ అని అంటూ ఉన్న ఈశాన్య రాష్ట్రాల
లోకి ప్రవేశించారు. అందుకే వాళ్ళు భిన్నంగా ఉంటారు. మీకు నేను చూస్తూనే ఆ రేషియల్ ఇది డిఫరెన్స్ మీరు తెలుసుకోవచ్చు. సరే, అది కూడా అట్లా పక్కన పెట్టండి. మళ్ళీ ఈ ఈ వీళ్ళిద్దరికి సంబంధించిన అంశాల్లో కొద్దాం. ఫలితం ఏమిటి అని అంటే ఉత్తర భారతదేశం ఆర్యుల వశం అయితే దక్షిణ భారతదేశం ద్రావిడుల పరం అయ్యింది అనే ఒక కంక్లూజన్లోకి మనం వస్తే మనం నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళవచ్చు. అంటే ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఆర్యులు క్రమంగా నాగరికత నేర్చుకున్నారు. వాళ్ళు మళ్ళీ అక్కడ నాగరికత నేర్చుకున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు? అద్భుతంగా పట్టణాలను నిర్మించిన నాగరికతను విధ్వంసం చేసి మళ్ళీ గ్రామాలతో మళ్ళీ వాళ్ళు నాగరికతను ప్రారంభించారు. దీన్నే డిడి కోశాంబి ఆర్యుల రాక భారతదేశ చరిత్రను 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళింది అని అన్నాడు. 1000 ఏళ్ళు వెనక్కి తిరిగి తీసుకెళ్ళాడు. మళ్ళీ గ్రామం దగ్గర మొదలైంది నాగరికత ఉత్తర భారతదేశం. ఇక అయిన తరువాత ఆర్య అంటే ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందిన ఆర్య నాగరికత గురించి 1, 2, 3 అంశాలు ఇక్కడ చెప్పాలి. అదేంటి అని అంటే, ఆర్యులు యుద్ధతత్వం కలిగిన వాళ్ళు, పశువుల కాపరులు, ఇవన్నీ చెప్పాను మీకు నేను. అయితే ఈ అంశాలను ఇట్లా పక్కన పెడితే వాళ్ళు సాంస్కృతికంగా ఆ జాతి సాంస్కృతికంగా మరీ ముఖ్యంగా అంటే ఎలా చెప్పాలో నేను కష్టంగా ఉంది, కానీ అంటే వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఏమిటా ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటి అని అంటే, తదనంతర కాలంలో భారతీయ సంస్కృతి బేస్ అయినటువంటి వేదాల సృజన చేశారు. వాళ్ళు వేదాలను సృజించారు. మనం 4 వేదాలు అని చెప్తున్నారు. యజుస్సామ ధర్వణ వేదాలు ఉన్నాయి. వేదాంగాలు, ఇందులో ఇంకా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, తర్వాత ఇంకా షడ్దర్శనాలు, ఇట్లా ఇవన్నీ వేదాంగానికి సంబంధించిన సాహిత్యం ఏదైతే ఉందో, గొప్ప సృజనకారులు వాళ్ళు. ఈ జాతికి చెందిన గొప్ప సృజనకారులు, గొప్ప సృజనాత్మకత కలిగిన వాళ్ళు. ఈ సృజనాత్మకతలో భాగంగా వాళ్ళు, నేను మళ్ళీ ఆ ఇష్యూస్లోకి వెళితే చాలా టైం తీసుకుంటుందని నేను వెళ్ళట్లేదు. వేద సృజన అనే దాని గురించి మామూలుగా వేదాలు ఎవరు రాశారని చెప్తారు? వేదాలు ఏదో బ్రహ్మదేవుడి గర్భంలో నుంచి కమలం వచ్చింది, కమలంలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు, బ్రహ్మదేవుడి శిరస్సుల్లో నుంచి ఏమొచ్చాయి? వేదాలు వచ్చాయి అని. బ్రహ్మదేవుడి విష్ణుదేవుడు ఉండే అవకాశం లేదు, బొడ్డు ఉండే అవకాశం లేదు, అందులో నుంచి ఇవన్నీ వచ్చే అవకాశం లేదు కదా. అవేంటివి? గొప్ప సాహిత్య సృజన. అది గొప్ప సాహిత్య సృజన ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. మీరు, నేను, లేకపోతే కాకపోతే మన లాంటి వాళ్ళు, అంతకుముందు వాళ్ళు, అప్పుడు అంటే ఆర్య నాగరికతను నిర్మిస్తూ ఉన్న వాళ్ళలో సృజనకారులైన వాళ్ళు చేసిన సృజన అది. ఏమండి? సో ఈ సృజనలో భాగంగా వాళ్ళు ఒకవైపున తమ నాగరికతను నిర్మించుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన సృజన చేశారు. మీకు మనం చిన్న ఉదాహరణ చెప్తాను, పిల్లలకి బాగా అర్థం కావాలని. అదేంటి అని అంటే, మామూలుగా వేదాలను ఏమంటారు? అనుశ్రుతాలు అని అంటారు. ఏమంటారు? అనుశ్రుతాలు అంటే వినిపించినవి అని. ఆ మాటకు వస్తే అన్ని పవిత్ర గ్రంథాలు ఎవరు భగవంతుడు వినిపించాడు, ఎవరికో వినిపించాడు, గాబ్రియేల్కి వినిపించాడు, లేదా ఇంకొక వారికి వినిపించారని ఉంటుంది. వినిపించడం ఏమీ కాదది. నువ్వు సృజనకు కూర్చుంటే, మీలో ఎవరైనా కవిలు, రచయితలు ఉంటే మీకు తెలుస్తుంది. వెన్ యూ స్టార్ట్ క్రియేటింగ్ సంథింగ్, నీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నీ మీద నీకు నమ్మకం ఉంటే, నేను ఆలోచిస్తున్నాను, నాలో నుంచి ఈ కవిత్వం వస్తుంది అని నీకు నమ్మకం ఉంటుంది. నీ మీద నీకు నమ్మకం లేకపోతే దేవుడు నీకు చెప్తున్నాడని అనిపిస్తుంది. వెరీ సింపుల్. నీ మీద నీకు నమ్మకం లేదు, నువ్వు దేవుడి మీద ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నాడు అనుకో. చాలామంది మనలో కవులు, పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, నాదేం లేదండి భగవంతుడు రాయించాడు ఇప్పటికీ. కాబట్టి ఎవరో చెప్పినవి కాదు,
వాళ్ళలోనే సృజనకారులు సృజించినవి ఇవన్నీను. ఓ పక్కన వేద సృజన జరుగుతూ ఉంటే రెండవ వైపున ఏం జరిగింది? నాగరికత అభివృద్ధి చెందింది. అందుకనే ఆర్య నాగరికతను వేద నాగరికత అంటారు. ఋగ్వేదం రాయడానికి 500 ఏళ్ళు పట్టింది. ఋగ్వేదం రాయడానికి 500 ఏళ్ళు పట్టింది. ఈ 500 ఏళ్లలో ఆర్యుల నాగరికత ఒకలాగా ఉంటుంది. మలి వేదాలు మిగిలిన యజుస్సామ వేదాలు మాత్రమే. అథర్వణ వేదం మళ్ళీ ఆర్యుల వేదం కాదది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో రెండో వేదం జరగడానికి మళ్ళీ మిగిలిన వేదాల కాలంలో మానవ నాగరికత వేరుగా ఉంటుంది. నిజానికి వేదాల్లో ప్రతిఫలించింది మన వాళ్ళు చెప్తున్నట్లుగా ఏవో అన్ని వేదాల్లోనే ఉన్నాయి అనేది అన్నవి ఏమీ లేవు అందులో. వేదాల్లో వేదము అనంటే సంహిత మాత్రమే. సంహితలో మనం చెప్పే అద్భుతాలు ఏమీ లేవు. కేవలం ఆర్యుల జీవన విధానం మాత్రమే ఉంది అందులో. సో వేదాలను సృజన చేస్తూ వాళ్ళు నాగరికతను అభివృద్ధి పరిచారు. ఇక్కడ అసలు పాయింట్ వస్తున్నాం మనం. ఈ ఈ ఈ మొత్తం ప్రాసెస్లో జరిగిన అనంతర పరిణామం ఏమిటి అనంటే ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం జరిగింది. ఈ ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం జరిగింది అనే మాటను అర్థమయ్యేటట్లు చేయడానికి ఒక్క అంశం చెప్తే సరిపోతుంది. అదేంటి అనంటే పురాణాల్లో మనకి తరచూ వినిపించే మాట దేవదానవ ఘర్షణ కదండి. దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన ఘర్షణలు మనకి పురాణాలన్నిట్లోనూ ప్రాచీన గ్రంథాలన్నిట్లోనూ ప్రస్తావనకి వచ్చే అంశం. మతాన్ని విశ్వసించిన వాళ్ళకి అది దేవదానవ ఘర్షణ అయితే చరిత్రకారుడికి అది ఆర్య ద్రావిడ ఘర్షణ. చరిత్రకారులకు అది ఆర్యులకి ద్రావిడలకి జరిగిన ఘర్షణ. అది నేను ఒక్క అంశం నేను మీకు ఇంప్రెస్ అంటే నేను మిమ్మల్ని మార్చగలిగితే మొత్తం స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడు దేవతలు అనే మాట ఉంది కదా, దేవతలు అనే మాట. ఆ మాటకి మీరు సినిమాల్లో ఆ పచ్చటి దేహాలతో ఉంటారు, పట్టు పీతాంబరాలు ధరించుంటారు, నగలు వేసుకుని ఉంటారు, కిరీటాలు పెట్టుకుని, వీళ్ళ రూపం వచ్చేస్తుంది కదా. దేవతలు అని నేను అనగానే ఆ రూపం వస్తుంది. ఒక్కసారి మీరు ఆ మాటకి అర్థాన్ని దాన్ని చెరిపేయండి, ఆ రూపాన్ని మీరు చెరిపేసి మీరు ఊరికే ఏమనుకుంటారు అని అంటే మన పూర్వీకులు అని అనుకోండి అంతే. దేవతలు అంటే ఎవరు? పూర్వీకులు. ఆ దేవతలు అనే మాటకు మనం ఇస్తున్న అర్థం వల్ల చాలా ప్రమాదం ఉంది. నువ్వు దేవతలు అనే మాటను చెరిపేయి. మన పూర్వీకులు, ఆ పూర్వీకులు ఎంతమంది? 5000 సంవత్సరాల క్రితం వాళ్ళను అని అనుకోను ఒకసారి. ఇప్పటికే మనలో సంప్రదాయం ఉంది కదా, చనిపోయి ఒక 2-3 తరాలు వెళ్ళిపోతే వాళ్ళ ఫోటోల్ని దేవతలతో పాటు కలిపేస్తూ ఉంటారు కదా. పూర్వీకుల్ని దేవతలు అని అనుకునే కాన్సెప్ట్ మనకి ఇప్పటికే ఉంటుంది. అది దేవతలు వేరెవరో కాదు. ఇక్కడ ప్రమాదం ఏమిటి అని అంటే దేవతలు అని మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళని మీరు ఆర్యులు అని జాతికి మార్చండి. ఆర్య జాతికి చెందిన వాళ్ళు. మీకు సినిమాల్లో చూపించే లక్షణాలు కూడా అది ఆర్య జాతి లక్షణాలే. అవి ఆర్యులు పసుపచ్చగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. ఇందాక నేను మీకు చెప్పానే, విశాలమైన ఛాతి, నీలి కళ్ళు, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆ జాతి లక్షణం అది. ఏమండి? సరే, తర్వాత రాక్షసులు అనే మాటను మీరు దానికి పోనీ దేవతల్ని ఎవరో దేవతలని అనుకున్నారు, పోనీ వాళ్ళకేవో అద్భుత శక్తులు ఆపాదించారు, దానివల్ల నష్టం లేదు. కానీ రాక్షసులకు మనకు జరిగినంత అన్యాయం ప్రపంచంలో ఎవరికి జరిగి ఉండదు. ఒక జాతినంతా రాక్షసుల్ని చేశారు. రాక్షసులు అన్న మాటను మీరు నేను రాక్షసుడు అనే మాటను ఉచ్చరిస్తూ ఉంటేనే మీ మనసులో ద్వేషం నిండిపోతుంది. చూడండి, ఆ ద్వేషాన్ని అంతా పక్కన తీసేయండి. రాక్షసులు ద్వేషం పూరితులు కాదు. రాక్షసులు మనుషులు, వాళ్ళు ద్రవిడ జాతికి చెందిన వాళ్ళు. అంటే వీళ్ళు ఏం చేశారు? దేవదానవ ఘర్షణలో దేవతల్ని మనుషుల కంటే ఉన్నతులుగాను, రాక్షసుల్ని మనుషుల కంటే
హీనులుగాను చేశారు. నిజానికి వీళ్ళు మనుషులు, మామూలు మనుషులు. దేవదానవ ఘర్షణ మనుషుల మధ్య జరిగిన ఘర్షణ, కేవలం మనుషుల మధ్య జరిగిన, రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణ. నీకు గెలిచిన వాడు సాహిత్య సృజన చేస్తే ఏం చేస్తాడు? గెలిచినవాడు సాహిత్య సృజన చేస్తే గెలిచిన పక్షం ఉంటుంది. ప్రతి చోట ఏం జరుగుతూ ఉంటుంది? ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి వాటిని విధ్వంసం చేశారు, రక్తం పోశారు, మాంసం పోశారు. ఇది మన కథల్లో కనిపించేది. యజ్ఞాలు చేస్తూ ఉంటే ఏమిటిది? యజ్ఞము అనేది ఆర్యుల పూజా విధానం. నేను అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళటం కష్టం కాబట్టి వెళ్ళలేదు. యజ్ఞము చేయడము అనేది ఎవరి పూజా విధానం? ఆర్యుల పూజా విధానం. ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనేది ద్రవిడుల పూజా విధానం. ధూపదీప నైవేద్యాలు పెట్టిన విగ్రహాలుండి ధూపదీప నైవేద్యాలు ఉండడం అనేది సింధులోయ నాగరికతలోనే మనకు కనిపించింది. అంటే రెండు వేరువేరు సంస్కృతులకు చెందిన వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఒకరి పూజా విధానాల్ని మరొకరు ఏం చేస్తారు? అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ యజ్ఞం నీ సొంతమని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి యజ్ఞం ఆరాధన విధానం కలిగిన వాళ్ళది, వాళ్ళ చేత రచింపబడిన మతాన్ని నువ్వు అంగీకరించి అనుసరిస్తూ ఉన్నావు కాబట్టి అదంత మంచిదిగా నీకు అనిపిస్తుంది. కాబట్టి ఇది రెండు సంస్కృతుల మధ్య ఘర్షణ. ఇది దేవతలకి దానవులకి మధ్య ఘర్షణ కాదు. అయితే ఇందులో అనివార్యంగా యూ కెన్ ఫైండ్ ది ఆర్యన్ డామినేషన్. అదే ఇవాళ ఏ రూపంలో కనిపిస్తోంది? నార్త్ ఇండియన్ డామినేషన్లా కనిపిస్తుంది. ఇవాళ నార్త్ ఇండియన్ డామినేషన్ మూలాలు ఎక్కడున్నాయి? ఆర్యన్ కల్చర్ డామినేషన్లో ఉంది. ఇది విష్ణువుకి శివుడికి మధ్య జరిగిన ఘర్షణ. విష్ణువుకి శివుడికి ప్రథమ స్థానం కోసం జరిగిన ఘర్షణలో ఎవరిది ప్రథమ స్థానం వచ్చేసింది? విష్ణువుకి వచ్చింది. శివుడు ఎక్కడున్నాడు? నేను ఇందాక మాట్లాడిన సింధులోయ నాగరికతలో ఉన్నాడు. కొమ్ముల దేవుడు అని అన్నారు అప్పుడు. అతని మూలాలు అక్కడ ఉన్నాయి. విష్ణువు కంటే ముందు వాడు. విష్ణు అనే పేరు నీకు తొలి ఋగ్వేదంలో అనేక సూర్యదేవతలలో ఒక సూర్యదేవత పేరు విష్ణువు. మీ చిరంజీవి ఎలాగైతే ముందు చిన్న చిన్న వేషాలు వేసి ఆ తర్వాత మెగాస్టార్ అయ్యాడో, విష్ణువు కూడా చాలా చిన్న దేవుడు ప్రారంభంలో. ఆ తర్వాత దశావతారాలన్నీ ఆయనకే కట్టబెట్టారు. ఇది ఈ సంస్కృతుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో నుంచి సమ్మేళనానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మాత్రం అలా ఉంటాయి. కొన్ని ప్రశ్నలు అలా ఉంటాయి. వాటికి సమాధానాల కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అవి అంత తేలికగా సాల్వ్ అయ్యేవి కావు. అంటే ఈ మిళితంలో నుంచి శ్రీరాముడు ఆరుద్ర అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఎనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు అని ఒక అద్భుతమైన పాట రాశాడు. ప్రశ్న జవాబు ఉంటుంది అందులో. ఎందువలన దేముడు అన్నదానికి 2-3 సమాధానాలు చెప్తాడు. 2-3 సమాధానాలు ఏదో చెప్పి, అనుభవించదగిన వయస్సు అడవి పాలు చేసెను, అనుభవించదగిన వయస్సు అడవి పాలు చేసెను, అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి చేశాను. అయోధ్య నుంచి తరలి వచ్చిన రాముడు 14 ఏళ్లలో చేసిన ప్రాసెస్ ఏమిటి అని అంటే, ఆయన దక్షిణ దండకారణ్యాన్ని ఆర్యేతరులైన ద్రవిడులు నివసిస్తున్న దండకారణ్యాన్ని ఆర్యభూమిలాగా ఆర్యన్ కల్చర్, ఆర్యన్ సంస్కృతిని ఇది చేశాడు అని ఆరుద్ర. దీన్ని ఆర్యనైజేషన్ ఆఫ్ డక్కన్ అని, అది ఒక ప్రత్యేకమైన కోణం. అది హౌ డక్కన్ వాజ్ ఆర్యనైజ్డ్, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఇది ఈ కల్చరల్ అమాల్గమేషన్ అనేది జరిగింది. ఈ కల్చరల్ అమాల్గమేషన్లో నుంచే భారతదేశపు కుల వ్యవస్థ పుట్టుకొచ్చి, కుల వ్యవస్థ గురించి మాట్లాడుకోకుండా భారత జాతి మూలాలు, పరిణామం ఇవి ఏవి కూడా మనం మాట్లాడడానికి, పూర్తి చేయడానికి వీల్లేదు. సింధు నాగరికత ద్రవిడులు
రూపొందించినప్పుడు వాళ్ళలో ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి కానీ సామాజిక వ్యత్యాసాలు లేవు. అంటే అప్పటికే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా ఉంది కానీ అగ్రకులము నిమ్న కులం అనేది అప్పటికి లేదు. సరే, ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆర్య నాగరికత పరిణామం 2 దశలు అన్నాం మనం. 2 దశలు. ఒకటి ఋగ్వేదం రాయబడుతున్న నాటి దశ, మొదటి దశ. రెండవది మిగిలిన వేదాలు రాయబడుతున్న కాలం, అది 2వ దశ. మొదటి దశ అయిన ఋగ్వేద కాలం నాటికి కూడా ఆర్య సంస్కృతిలో కుల వ్యవస్థ లేదు. అంటే ఒకే ఇంట్లో వేరువేరు వృత్తులు చేసేవాళ్ళు ఋగ్వేద కాలం నాటికి ఉన్నట్లుగా ఋగ్వేద సూత్రాలు మనకి చెప్తున్నాయి. మలివేదం వచ్చేటప్పటికి, అంటే తరువాతి వేదాల కాలానికి వచ్చేటప్పటికి కుల వ్యవస్థ దాని యొక్క మూలాలు ప్రారంభమయ్యాయని చెప్తాం మనం. సరే, దానికి సంబంధించి ఋగ్వేదంలో పురుష సూక్తంలో ఒక 10వ మండలంలో ఒక సుప్రసిద్ధమైన శ్లోకం ఉంటుంది కదా, అది చాలామందికి తెలుసు. దాన్ని అది 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 ఒక ప్రక్షిప్తం. అదేంటి? యజ్ఞపురుషుడి శిరస్సు నుంచి బ్రాహ్మణులు ఆవిర్భవించారు, భుజాల నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు, ఊరువుల నుంచి వైశ్యులు ఆవిర్భవించారు, పాదాల నుంచి శూద్రులు. బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహు రాజన్యకృత ఉరుతద్యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. శూద్రులు పాదాల నుంచి వచ్చారు. ఇది దేవుడికి అన్వయిస్తూ మానవ శరీరంలో ఈ 4 భాగాలు ఏ పాత్ర అయితే నిర్వహిస్తాయో సమాజంలో ఆ కులాలకు చెందిన వాళ్ళు ఆ పాత్రను నిర్వహిస్తారని నిర్దేశించడానికి, దాన్ని లెజిటమైజ్ చేయడానికి, ఏమన్నా అంటే దేవుడికి ఆపాదిస్తే అది లెజిటమైజ్ అయిపోతుంది కదా, సో దాన్ని లెజిటమైజ్ చేయడానికి ఇది పుట్టిందని చెప్తాం. అయితే వాస్తవం నేను పూర్తి మూలాల్లోకి పూర్తిగా దానిలోకి ఎందుకంటే తర్వాతి ఆధునిక యుగం గురించి నేను చాలా మాట్లాడాల్సి ఉంది కాబట్టి దీన్ని త్వరగా ముగిస్తాను. బట్ ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, తొలి దశలో వేద సాహిత్యాన్ని సృజించి దాన్ని మననం చేసుకొని దాన్ని జ్ఞాపకం చేసుకొని యజ్ఞయాగాదులు వంటి కార్యక్రమాలు నిర్వహించే వర్గం అంతా బ్రాహ్మణ వర్గంగాను, తర్వాత రాజ్య స్థాపన చేసే, రాజ్యాన్ని సంరక్షించే వర్గం క్షత్రియ వర్గంగాను, తర్వాత వ్యవసాయము వాణిజ్యము ఇవి రెండు చేసిన వాళ్ళు వైశ్యులు మొట్టమొదట్లో 2 చేశారు. వ్యవసాయము వాణిజ్యము 2 చేశారు. వ్యవసాయ వాణిజ్యాలు 2 చేసిన వాళ్ళు ఇద్దరు. మిగిలిన వృత్తులు చేసిన వాళ్ళు శూద్రులు కాదు. మొదట్లో ఈ 2 సంస్కృతులు సమ్మేళనం జరిగినప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ఈ 3 వర్ణాలు ఆర్యులు చేజెక్కించుకున్నారని, ద్రవిడులకు చివరిదైన శూద్ర వర్ణాన్ని కేటాయించారని ఒక బలమైన వాదన ఉంది. ఆ వాదాన్ని అంగీకరిస్తూనే అట్లా అయితే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళందరూ ఒక జాతి రూపంలో ఉండాలి. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు నల్లగా ఉండటానికి వీల్లేదు, శూద్రులు ఎవరు తెల్లగా ఉండటానికి వీల్లేదు. ఇది ఎట్లా వచ్చే అవకాశం లేదు అని చేసిన చర్చల ఫలితంగా ఏం జరిగింది అని అంటే, అల్టిమేట్గా ఎక్కువ మంది ద్రవిడులు శూద్ర వర్ణాలకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ 2 సంస్కృతులు కలిసిపోతూ ఉన్నప్పుడు ద్రవిడుల్లో పూజారి వర్గాన్ని ఆర్యులు బ్రాహ్మణ వర్గంలోకి విలీనం చేసుకున్నారని, ద్రవిడుల్లో క్షత్రియ వర్గంలోకి విలీనం చేసుకున్నారని. రైట్. సో ఇది ఈ సిద్ధాంతం ఎక్కువగా అంగీకారం పొందింది. ఇక ఆఖరి అంశం చెప్పేసి వెళ్ళిపోతాను. ఎందుకు పుట్టినారు 4 పుత్రులను విన్నాము కానీ 5వ పుత్రుడు ఎవరమ్మ ధవిత్రి అని కదా. నలుగురు బ్రహ్మకు పుట్టినారు 4 అని విన్నాము, 5వ వాడెవరు అని అన్నాం. మరి మనం ఇద్దరం మాట్లాడుతూ ఉన్న ఈ 2 జాతుల ఇందాక నుంచి మనం ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాము కదా. కానీ వీళ్ళిద్దరికంటే ఈ దేశంలో ముందొచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఎవరు? నిగ్రిటోలు, ఆస్ట్రోలాయిడ్. వాళ్ళని ఈ రెండు నాగరికతల సమ్మేళనంలో పుట్టిన ఇది సోకాల్డ్ భారతీయ సంస్కృతి వాళ్ళని తన సంస్కృతిలో విలీనం చేసుకోవడానికి అంగీకరించకుండా దూరంగా నెట్టేశారు. వాళ్ళే ఈ దేశపు దళితులు. అంటే ఈ విలీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో, విలీనం చేసుకునే దానికి తిరస్కరించే ప్రయత్నంలో ఎంతో కొంత మేరకు నాగరికతకు సమీపంలో ఉండడానికి అంగీకరించి వచ్చి ఊరి బయట నివసించడానికి అంగీకరించిన వాళ్ళు దళితులయ్యారు. అంగీకరించకుండా అడవుల్లోనే ఉండిపోయిన వాళ్ళు ఆదివాసీ. సో ఇది భారతీయ సాంస్కృతిక మూలాలు ఇదిగో ఇట్లా 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 ప్రారంభమైనవి. ఎవరిలో ఎవరు కలిసిపోయారో, ఎవరు పొడిసిపోయారో, నీలో నిగ్రిటో రక్తం ఎంతో, నీలో ఆస్ట్రాయిడ్ రక్తం ఎంతో, నీలో ద్రవిడ రక్తం ఎంతో, నీలో ఆర్య రక్తం ఎంతో, మంగోలాయిడ్ రక్తం ఎంతో ఇవాళ మనం నిర్ణయించగలిగే స్థితి మనకి లేదు. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. నాగరికత అభివృద్ధి చెందింది, రాజ్యాలు నిర్మించబడ్డాయి. నేను ఇంకా ఎక్కడున్నాను? క్రీస్తుపూర్వం దగ్గర 6వ శతాబ్దంలో ఉన్నాను. నేను 1950కి రావాలి, తొందరగా వచ్చేస్తాను. మీకు ఒక విషయం అంటే, మన సమీప గతంలోకి ప్రవేశించే కొద్దీ సమయం ఎక్కువ పడుతుంది. నిజానికి ఎక్కువ సమయం తీసుకోండి. ఆ తర్వాత మీకు ఒక ప్రధానమైన అంశం అదేంటి అని అంటే, ఆ తర్వాత దేశంలోకి చాలామంది, చాలా జాతులకు చెందిన వాళ్ళు ప్రవేశించారు. ఈ మాట మీరు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. దేశంలోకి చాలా జాతులకి చెందిన వాళ్ళు ప్రవేశించారు ఇన్వర్టెడ్ కామా. దేశంలోకి ఇన్వర్టెడ్ కామా అంటే, మనం చరిత్ర తెలిసిన వాళ్ళం మనం ఏమంటాము అని అంటే, దేశం అనేది ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 26న దేశం ఏర్పడింది. 1950 తరువాత మీరు పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించింది అనండి ఒప్పుకుంటాం. అంతకుముందు దేశం అనేదే లేదు. దేశానికి సరిహద్దులు లేవు. దేశానికి సరిహద్దులంటూ ఏమీ లేవు. నేను ఇందాక మాట్లాడుతూ ఉన్న సింధులోయ నాగరికత ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోనే ఆ తర్వాత పరిడవిల్లిన బౌద్ధ మతానికి సంబంధించిన అద్భుతమైన నిర్మాణాలన్నీ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాయి. మొన్న కదా అక్కడ ఉన్న కాందహార్లో ఉన్న బుద్ధ విగ్రహాలని పడగొట్టారు తాలిబాన్లు కదా. సో కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము అంటే, ఈ దేశానికి సరిహద్దులే లేని కాలం గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పటికి ప్రవేశించడం అనే మాటకు అర్థమే లేదు అసలు. ప్రవేశించడం అనే మాటకు ప్రవేశించాలి అని అంటే, ఇప్పుడు ఇలా 4 గోడలు ఉంటే ఒకరు గదిలోకి ప్రవేశిస్తారు. ఈ గోడలు లేకపోతే గదిలోకి ప్రవేశించడం అనే కాన్సెప్ట్ లేదు. తర్వాత ఎవరు వచ్చారు ఈ దేశంలోకి అనే మాట అనాలి మనం, మీకు అర్థం కావాలి కదా, ఆధారం ఉండాలి. కాబట్టి దేశంలోకి గ్రీకులు వచ్చారు, పారసీకులు వచ్చారు, మళ్ళీ అందులో ఇండో బ్యాక్ట్రియన్లు వచ్చారు, కుషాణులు వచ్చారు, ఇంకా పహలవులు వచ్చారు, రకరకాలైన జాతులకు చెందిన వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత హూణులు వచ్చారు ఈ దేశంలో. ఆ తర్వాత అరబ్బులు వచ్చారు, తురుష్కులు వచ్చారు, మొఘలులు వచ్చారు, ఆఫ్ఘన్లు వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, డచ్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు. ఎంతమంది వచ్చారు ఈ దేశంలో? ఎంతోమంది ఈ దేశంలోకి ప్రవేశించారు. అయితే ఏం జరుగుతుంది అని అంటే, ఇందులో 2 భాగాలు. ఇందులో నేను గ్రీకులు వచ్చారు, పారసీకులు వచ్చారు,
తర్వాత బ్యాక్టీరియన్స్, అదే ఇండో బ్యాక్టీరియన్స్ అన్న వాళ్ళన్నా ఒకటే, లేదా తర్వాత హూణులు వచ్చారు అని నేను అన్నప్పుడు ఏది చూపించండి అంటే యు కాంట్ షో దెమ్. అసిమిలేట్ అయిపోయారు ఈ కల్చర్. ఇవాళ ఒక పార్సికుల్ని చూపించవచ్చేమో, హూణుల్ని చూపించలేవు, ఇండో బ్యాక్టీరియన్స్ చూపించలేవు, కుషాణుల్ని చూపించలేవు. అంటే వాళ్ళు ఈ అప్పటికి భారతదేశంలో ఉన్న సంస్కృతిలో వాళ్ళంతా విలీనమైపోయారు. భారతీయ సంస్కృతిని అబ్జార్బ్ చేసుకున్నారు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అబ్జార్బ్డ్ ఇంటూ ఏ మేజర్ రిలీజియన్ ఆర్ మేజర్ కల్చర్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడు ఇది వస్తుంది అని అంటే, ఉదాహరణకి మీ ఆవిడో లేదా మీ భర్త మీ మాట వింటున్నంతసేపు అసలు మీ మధ్య గొడవే ఉండదు. అది పెద్ద దాంపత్యమే కాదు. మీ ఆవిడ మీ మాట వినింది అనుకోండి, ఏం దాంపత్యం అది? లేదా మీ భర్త మీ మాట విన్నాడు అనుకోండి, అదేం దాంపత్యం అది? అది పెద్దది. అదే అందులో దాంపత్యపు ఇదేమీ ఉండదు, విగరేమీ ఉండదు. అది ఎలా ఉంటుంది అని అంటే సబ్జుగేషన్ లాగా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే నీతో పాటు ధీటుగా నిన్ను ప్రశ్నించగల, నిన్ను నిలబెట్టగల, నిన్ను శాసించగల భార్యో భర్తో నీతో పాటు ఉంటే అప్పుడు జీవితంలోని సారం ఏమిటో నీకు తెలుసు. అది నిజమైన ఆధునిక జీవితం యొక్క లక్షణం. అది అలాంటి ఒక కొత్త మతం ఈ దేశంలోకి ప్రవేశించింది. దాని పేరే ఇస్లాం. అది ఒక మతం. అది పేరుకు మతమే, కానీ జాతులు వేరు. మళ్ళీ మనం అన్నీ కలిపి ముస్లింలు అనేస్తూ ఉంటాం. మన అంటున్నాను, క్షమించండి. ఇవాళ దేశంలో కొత్త మాట వచ్చేసింది ఇవాళ దేశంలో. మనము, వాళ్ళు, సెల్ఫ్ అండ్ అదర్స్ అని. ఇంతకుముందు ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు కమ్యూనిస్టులు మనము వాళ్ళు అని అంటే కార్మికులు పెట్టుబడిదారులు అని అర్థం కదా. ఇవాళ భారతదేశంలో ఎవడైనా సరే మనము వాళ్ళు అని అంటే ఏంటో మీకు తెలిసిపోయింది. ఈ మనము వాళ్ళు అనే కాన్సెప్ట్ ఈ దేశంలోకి కొత్తగా ప్రవేశించిన జాతులు లేదా మతానికి చెందిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తమ అస్తిత్వం నిలబెట్టుకున్నారో, అసిమిలేట్ అయిపోకుండా తమదైన ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని వాళ్ళు ఎప్పుడైతే, వాళ్ళు అంటున్నాను, క్షమించండి, వేరే మాట కష్టం మాట్లాడటం లేదో, ఎప్పుడైతే వాళ్ళ ప్రత్యేకమైన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నారో, థర్డ్ పార్టీగా అనుకోండి, నేను థర్డ్ పర్సన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, లేదో మీకు ఘర్షణ మొదలైంది. ఘర్షణ ఒక్కటేనా ఈ దేశంలో జరిగింది? ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునేది ఎంత ఉంది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గ్రహించింది ఎంత ఉంది. ఈ రెండు సంస్కృతులు, ఈ రెండు మతాలు కలిసిపోయిన సంఘటించిన కాలంలో నువ్వు 10 సంఘర్షణల గురించి మాట్లాడితే నేను 90 ఏమంటాము అసిమిలేషన్స్ గురించి మాట్లాడతాను. సరే, మళ్ళీ నేను ఇంకొక అంశంలోకి వస్తాను. సో కొత్తగా ఈ దేశంలోకి ఒక కొత్త మతం ప్రవేశించింది. ఆ మతంతో ఏం జరిగింది? సంఘర్షణలు జరిగాయి, రెండిటి సమ్మేళనము జరిగింది. నేనేమంటున్నాను అని అంటే, మీరు ఒకసారి గమనించి చూడండి, నన్ను ఉదాహరణలు ఇమ్మంటే ఇస్తాను నేను. సంఘర్షణలు 5 నుంచి 10% అయితే ఒకరి నుంచి ఒకరు ఇచ్చిపుచ్చుకున్నది, సంఘీభావం చేసింది 90% ఉంది ఈ దేశ చరిత్ర మొత్తం. మనం ఎవరితోనైతే మనం విభేదిస్తామో, విభేదించినప్పుడు ఎంత శాతం వాడికి మనం అనుకూలంగా ఉన్నాము అనేది కదా మనం చూడాల్సింది. నువ్వు ఈ 90% నొక్కిపెట్టి 10% గురించి మాత్రమే నువ్వు మాట్లాడితే అది ఎట్లా కుదురుతుంది? కుదరదు. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తాను నేను. ఇప్పుడు వస్తున్న వాదన ఏమిటి అని అంటే, ఇప్పుడు జాతి నిర్మాణానికి సంబంధించి ఈ జాతి అనే మాటలో ఈ దేశంలో హిందువులు మాత్రమే ఈ దేశపు జాతి, ప్రధానంగా ముస్లింలు ఈ జాతిలో భాగం కాదు. ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళను దురాక్రమణదారులు అంటున్నారు కదా. అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళని ఏమని అంటున్నారు? దురాక్రమణదారులు అని అంటూ. ఈ దేశంలో దురాక్రమించి ప్రవేశించారు. వాళ్ళు దురాక్రమణదారులు కాదు, వాళ్ళు విదేశీయులు కాదు. ఎవరు విదేశీయులు?
ఎవరు కాదో నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేనేమంటున్నానంటే సూటిగా విషయం చెప్తున్నా. మహమ్మదీయులు ముస్లిములు విదేశీయులు కాదు. ఒకటి, నువ్వు ఈ దేశంలోకి ప్రవేశించారు. ఇన్వేషన్ అనే మాటని వాళ్ళ హిస్టోరియన్స్ ఒప్పుకోవట్లా. ఇన్వేషన్ అనే మాటను ఒప్పుకోవట్లా. ఎక్స్టెన్షన్ అని అంటున్నారు. ఇట్స్ నాట్ ఇన్వేషన్, ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెండ్ అవుతున్నారు. ఎక్స్టెండ్ అయ్యారు వాళ్ళు. ఇన్వేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక దేశం అంటుంటే అప్పుడు ఇన్వేషన్ అవుతుంది, ఎక్స్టెన్షన్. సరే, దాన్ని ఉంచండి. వాళ్ళు విదేశీయులు కాదు అని చెప్పడానికి నేను చెప్పే ఉదాహరణ ఏంటి అని అంటే, బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు. ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలన చేశారు, విదేశీయులు కాదు. ఎందుకు కాదు అని అంటే, ఇప్పుడు మీరు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కలోనియల్ కంట్రీగా, అంటే వలస దేశంగా మార్చి పరిపాలన చేశారు. వలస దేశం. మనం బ్రిటిష్ వాళ్ళకి వలస పౌరులం. వలస అన్న మాటకు అర్థం ఏంటి అని అంటే, బ్రిటిష్ వాళ్లకు ఒక మాతృదేశం అనేది ఒకటి ఉంది, ఇంగ్లాండ్. వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తారు వలస దేశంగా పాలించేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మన దేశాన్ని పరిపాలన చేస్తారు. అంటే వాళ్ళ దేశపు ఫ్యాక్టరీలకి ప్రతి కావాలనుకోండి, వాళ్ళకి అక్కడ బట్టలు ఉత్పత్తి చేయాలంటే ప్రతి కావాలి, వాళ్ళకి ప్రతి కావాలి. కానీ మన దేశంలో ప్రజలకు ఏం కావాలి? తిండి గింజలు కావాలి. కానీ తిండి గింజల్ని ఉత్పత్తి చేయకుండా వాడు ఏం ఉత్పత్తి చేయిస్తాడు? ప్రతి ఉత్పత్తి చేయిస్తాడు. తిండి గింజల బదులు పొగాకు ఉత్పత్తి చేయిస్తాడు, లేదా ఇంకొక వాణిజ్య పంటను ఉత్పత్తి చేస్తాడు. తద్వారా ఈ దేశపు సంపదని వాళ్ళు ఏం చేస్తారు? తరలించుకుపోతారు. అలా తరలించుకుపోవడాన్ని గురించే దాదాభాయ్ నౌరోజీ ఏం సిద్ధాంతం చెప్పాడండి? డ్రెయిన్ థియరీ అన్నాడు కదా. డ్రెయిన్ అన్న మాటకు అర్థం ఏంటి? డ్రెయిన్ అంటే మురుక్కాలం అని కాదు, పంటకాలం అని కూడా డ్రెయిన్ అంటాం. డ్రెయిన్లో లక్షణం ఏంటి? ఏకదిశాత్మకం. అంటే ఒకవైపుకే ప్రవహిస్తుంది, రెండో వైపుకి రాదు. అంటే ఇక్కడి నుంచి సంపద ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుందే తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. దాన్ని డ్రెయిన్ థియరీ అన్నమాట. సో డ్రెయిన్ ఈ దేశం నుంచి వాళ్ళు సంపద కోట్లాది రూపాయలని సంపద తరలించారు. నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మరి మహమ్మదీయులు భారతదేశంలో ఏం చేశారు, ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఆలోచించి ఒక చిన్న థియరీ కనుక్కున్నాను నేను. దాని పేరేంటంటే వీళ్ళది డ్రెయిన్ థియరీ అయితే మహమ్మదీయులది ఫౌంటైన్ థియరీ. వాళ్ళు ఒకానొక దశలో ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళకు మాతృదేశం లేదు. గమనించండి, వచ్చిన తర్వాత వాళ్ళకి మాతృదేశం లేదు. ఏది మాతృదేశం? భారతదేశమే మాతృదేశం. నేను ఎవడైతే వచ్చి ఈ దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయాడో, గజని, గోరి, అహ్మద్ షా అబ్దాలి, వీళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఈ దేశంలో లేరు కదా. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఈ దేశంలో ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు మాతృదేశాన్ని వదిలేసి వచ్చారు ఈ దేశానికి. వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. అక్బరు, బాబరు, షాజహాను వీళ్ళందరూ కూడా, అలావుద్దీన్ ఖిల్జీ, షేర్షా వీళ్ళందరూ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశపు సంపద ఎలా ఉంది? అనేది ఫౌంటైన్ లాగా ఉంది. ఫౌంటైన్లో మీకు వాటర్ ఎంత పైకి ఎగజిమ్మినా ప్రతి చుక్క మళ్ళీ అందులోనే పడుతుంది. అంటే వాడు ఈ దేశంలో తిన్నారో, తిరిగారో, మంచి చేశారో, చెడు చేశారో, ఈ దేశపు సంపద మాత్రం ఎక్కడికి తరలి వెళ్ళిపోలేదు. మంచే చేశారు అని నేను ఎప్పుడు అనడం లేదు. అసలు రాజులు అంటే మంచి చెడులు ఒక మతాన్ని బట్టి ఎప్పుడు ఉండవు. నువ్వు 5 ముస్లిం చక్రవర్తుల్ని చెడ్డ చేసిన వాళ్ళని చూపిస్తే, నేను 50 మంది హిందూ చక్రవర్తుల్ని చెడ్డ చేసిన వాళ్ళని చూపిస్తాను. అసలు రాజైన వాడు మంచి చేయటం ఎక్కడుందండి? రాజులు మనుషులకు ఎప్పుడు మంచి చేశారండి? అసలు రాచరికమే
రాచరికమే ప్రజల్ని పీడించే వ్యవస్థ కదా. ఇంకా మళ్ళీ అందులో మంచి ఏముంది? హిందువు అయితే మంచి చేస్తాడనే. మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులము, మంచి అన్నది మాల అయితే మాల. కాబట్టి మంచి చెడులు మతాన్ని బట్టి ఉండవు. కాబట్టి వాళ్ళు ఎర్రకోట కట్టినా, నెమలి సింహాసనం కట్టినా, లేదా ఇంకొక తాజ్మహల్ కట్టినా వాడు భారతదేశంలోనే కట్టాడు. మరి ఈ దేశంలో మరి ఈ హిందూ దేవాలయాలన్నింటినీ విధ్వంసం చేశారు కదండి. నువ్వు ఏ కాలం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఏ కాలం గురించి మాట్లాడుతున్నావు? కాలానికి ఒక లక్షణం ఉంటుంది. మన మధ్యయుగాల గురించి మాట్లాడుతున్నాం. మధ్యయుగాల గురించి మాట్లాడుతున్నాం మనం. మధ్యయుగాల్లో భారతదేశంలో జరిగిన దేవాలయ విధ్వంసం కన్నా భీకరమైన మత యుద్ధాలు యూరోప్లో జరిగాయి. భీకరమైన యుద్ధాలు, మత యుద్ధాలు జరిగాయి. నేను దాని జోలికి కూడా నేను వెళ్ళటం లేదు. ఈ దేశంలో మహమ్మదీయ చక్రవర్తులు హిందూ దేవాలయాల్ని విధ్వంసం చేసిన మాట వాస్తవం. అయితే మరి హిందువులు విధ్వంసం చేసిన జైన బౌద్ధ దేవాలయాల విషయం ఏమిటి? శైవ వైష్ణవులు కూడా ఈ దేశంలో బౌద్ధ దేవాలయాలను విధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయి కదా. మనకి వాళ్ళు కనిపిస్తున్న పంచారామాలన్నీ కూడా ఒకప్పుడు బౌద్ధ స్తూపాలేనని చాలా బలమైన వాదన ఉంది. వాటిని విధ్వంసం చేసి ఆ స్థానంలో శివాలయాల్ని నిర్మించారని చెప్తున్నారు. కేవలం ఇంకొక మాట కూడా నేను చెప్తాను. దేవాలయాల విధ్వంసంకి విగ్రహారాధన ఎంత కారణమో, వాటిని ధనాన్ని దోచుకోవడం కూడా చాలా కీలకమైన కారణం. నేను ఒక మాట చిన్న ప్రశ్న వేస్తాను. ఇవాళ భారతదేశంలో దేవాలయాల్ని దోపిడీ చేసిన, ఇప్పుడు ఆధునిక యుగంలో మాట్లాడుతున్నాను, దేవాలయాల్ని దోపిడీ చేసిన, హిందూ దేవాలయాల్ని దోపిడీ చేసిన ఒక 10 కేసులు తీసుకోండి. మీరు 10 కేసులు తీసుకోండి ఊరికే ఉదాహరణకి. అందులో 9 హిందువులు చేసినవేగా ఉండేది. గట్టిగా మాట్లాడితే 10కి 10 కూడా వాళ్ళేగా చేస్తారు. నిన్నటి నుంచి అజిత్ దోవల్ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. తెలుసునా? అజిత్ దోవల్ది ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దోవల్ కూడా నేను అలా అనలేదని చెప్తున్నాడు, కానీ ఫ్యాక్ట్ చెక్ మాత్రం ఇతను ఇలాగే అన్నాడని చెప్తాను. ఏంటో తెలిసిన, అది పాకిస్తాన్ రిక్రూట్ చేసుకుంటున్న ISI ఏజెంట్స్లో 80% మంది హిందువులట, 20% మంది ముస్లింలట. 2 రోజుల నుంచి అది ఇట్స్ వెరీ పాపులర్ ఇదవుతుంది. ISI రిక్రూట్ చేసుకుంటున్న ఏజెంట్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హిందూస్. డబ్బులు, జాతి గీతి మతం గీతం జంతనాయి. అబ్బాయి నేను అలా అనలేదని ఆయన అంటున్నారు, కానీ ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం లేదు ఇతను చాలా క్లియర్గా ఇది అన్నాడని ఉంటారు. ఇప్పుడు ఏదో తమరు శుద్ధం తడికి అడ్డం అని ఏదో సార్లు చెప్తారు. శుద్ధంగా ఉన్నారని ఎవరూ చెప్పట్లేదు, అందరూ మంచివాళ్ళేనని ఎవరూ చెప్పట్లేదు. మంచితనం మారుతూ ఉంటుంది అది. అంతేగాని నువ్వు ఒక మతం మీద బ్రాండెడ్గా నువ్వు ఒక మతం ఇది చేస్తోంది అని చెప్పడానికి వీల్లేదు. జరుగుతున్న ఇప్పుడు ఉగ్రవాదానికి సంబంధించి మనం కాదనడానికి ఏముంది అక్కడ? యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు సప్రెస్ ఇట్. ఇంకొక వాదన బాగా బలంగా వినిపిస్తోంది. ముస్లింలు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళు 4 భార్యల్ని వివాహం చేసుకోవచ్చు, ఎంతోమందిని చేసుకోవచ్చు, వాళ్ళు పిల్లల్ని విపరీతంగా పుట్టించేస్తున్నారు అన్నప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అదేం కాదు, వాళ్ళ బర్త్ రేటు 2.3 కంటే ఎక్కువ ఏమీ లేదు. ఇప్పుడు ముస్లిం బర్త్ రేటు 2.3 కంటే ఎక్కువ లేదు. అది జనన మరణాల రేటుని బ్యాలెన్స్ చేసే రేటు ఉంటుంది కదా, దానికంటే అదేమి ఎక్కువేమీ లేదు. ఇప్పుడు ఎక్కువేమీ లేదు. సరే, దాన్ని అలా పెట్టినా వాళ్ళు 4 భార్యలను చేసుకోవచ్చు, లేదా 3 భార్యలను చేసుకోవచ్చు, 2 భార్యలను చేసుకోవచ్చు అని అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి లెక్క తీద్దాము, ముస్లింల్లో ఎక్కువ మంది ఎంతమందికి 2 భార్యలు ఉన్నారు, హిందువులు అన్అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క తీద్దాం. దానికి మతమే ఉండాల్సిన అవసరం ఏమి లేదు. మతం కాకపోతే లెజిటమైజ్ చేస్తుంది, ఇల్లిజిటమేట్గా జరిగేదాన్ని ఎవరు లెక్కలు తీస్తారు? తర్వాత ఇంకొక అంశం కూడా నేను చెప్తాను. జాతి ఇదంతా నిర్మాణం ఇంకా నేను పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఈ జాతి నిర్మాణంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర అపారమైన పాత్ర ఉంది స్వాతంత్రోద్యమ కాలంలో.
స్వాతంత్రోద్యమ కాలంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర గురించి అది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవలసిన అంశం. అది ఇంకా నేను దానిలోకి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళ ప్రాణాలే రక్షించడం దగ్గర నుంచి ముస్లిం మన ఇది జాతీయ జెండా రూపకల్పనలో భాగస్వామ్యం అవ్వడం దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే చాలా పరిణామాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా మీరు దృష్టిలో పెట్టి అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, ముస్లింలకి హిందువులకి పోరాటాలు జరిగాయని మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. మొన్న మధ్య అదేదో శివాజీ కొడుకుది వచ్చింది ఒక సినిమా. అంత దుర్మార్గం అది, అంత పచ్చి బూత్ అనమాట సినిమా కాదు అసలు అది. అంటే మీరు గమనించాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఒక హిందూ రాజుకి ఒక ముస్లిం రాజుకి మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లో హిందూ రాజు సైన్యంలో హిందువులు ముస్లింలు ఉన్నారు, ముస్లిం రాజు సైన్యంలో హిందువులు ముస్లింలు ఉన్నారు. ఇది ఒక బేసిక్ పాయింట్. చిన్నపిల్లలు మీరు తెలుసుకోవాలి. ఇది మీకు సినిమాల్లో చూపించింది కరెక్ట్ కాదు. నేను సినిమా చాలా జాగ్రత్తగా చూశాను. నేను సినిమా ఆ సంభాజీ సైన్యంలో అందరినీ హిందువులనే చూపిస్తున్నాడు, ఔరంగజేబు సైన్యంలో అందరినీ ముస్లింలే చూపిస్తున్నాడు. చాలా దుర్మార్గం అది. అది తప్పది. అసలు అట్లా ఎప్పుడూ జరగలేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారని మనం అంటాం కదా. వాళ్ళ సైన్యంలో 10% కూడా బ్రిటిష్ వాళ్ళు లేరు, మిగిలిన వాళ్ళంతా మన వాళ్ళే. ఇది కొంచెం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. కాబట్టి మత యుద్ధాలు అని పేరు చెప్పుకుంటే 2 మతాల మధ్య జరిగిన యుద్ధాలు కావు. అసలు మత యుద్ధాలు అనేవే భారతదేశంలో జరగల. మత యుద్ధము అనేది భారతదేశంలో జరగలేదు. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏమిటండి ముగింపు అని అంటే, ఒక జాతి జన్మించదు, రూపొందుతుంది. పుట్టుకతోనే ఒక జాతి జన్మించదు. అది ఏం చెందుతుంది? అది రూపొందుతూ పోతుంది. అది ఒక ప్రధానమైన అంశం. అయితే ఏ జాతి అయితే బహుళత్వాన్ని కలిగి ఉంటుందో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక్క హిందువులే లేదా ఒక ముస్లిములే ఉన్న జాతి ఉంది అని అనుకుందాం. అది నేను ముందాక మీకు చెప్పినట్లుగా అసలు అది 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 ఆధునిక జాతి కానే కాదు. అసలు ఆధునిక జాతి అని అంటేనే బహుళత్వం కలిగిన జాతులతో నువ్వు కలిసి జీవించడమే ఆధునిక లక్షణం. లేకపోతే ఇన్ని వేల సంవత్సరాల మానవ వికాసం ఏం సాధించినట్టు? మానవ వికాసం ఏం సాధించింది? నువ్వు నీ పక్కన ఉన్న వేరే మతస్థుడితో నువ్వు కలిసి జీవించలేకపోతే, అతని నమ్మకం వేరు, నీ నమ్మకం వేరు, కానీ మీ ఇద్దరి ఆకలి ఒక్కటేనని నువ్వు గుర్తించకపోతే, అది విశ్వాసం మాత్రమే అని నువ్వు గుర్తించకపోతే, మీ ఇద్దరి ఇతర అవసరాలన్నీ కూడా ఒకటే, ఒక్క విశ్వాసం మాత్రమే వేరు అని నువ్వు గుర్తించకపోతే, నీ మానవ వికాసం నువ్వు ఏం సాధించి పెట్టింది? నీకు ఇన్నేళ్ల మానవ వికాసంలో మనం గ్రహించింది ఏంటి? కాబట్టి భారతదేశం ఒక అపురూపమైన జాతి, గొప్ప బహుళత్వం కలిగిన జాతి. అలాంటి జాతిని ఏకశిలా సదృశ్యం చేసే, ఒకే శిలలా మార్చే ఒక భయంకరమైన ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఖండించాలి, దాన్ని ఎదుర్కోవాలి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.